వెల్కమ్ టు మందాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి మందాస్ కిచెన్ అంటున్నారు, వేరే కిచెన్ కనబడుతుంది అని అనుకుంటున్నారా? నేను సెంట్ లూయిస్లో ఉన్నాను. ఇది అత్తమ్మాస్ కిచెన్ నుండి ఈరోజు మీరు కోడల్ కిచెన్కి వచ్చారు. సో మా కోడలు ఈరోజు మీకు కీమా, గ్రీన్ కీమా ఎలా వండుకోవాలో చూపిస్తుంది. అది చాలా హెల్తీ. సో అది ఎలా వండుతుందో తను చూపిస్తుంది, మనం చూద్దాం రండి. Welcome to Manda's Kitchen, making green keema with వీటికి కావలసిన పదార్థాలు కీమా, దాన్ని మంచిగా పసుపు వేసి నీళ్ళలో వేసి దాన్ని మనం కడుక్కున్నాము. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అంతా వేస్తాము. తర్వాత చూడండి టమాటాలు, ఆ 3 గిన్నెలు ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఈ గిన్నెలో మనకి కాజు, కొబ్బరి పొడి, డ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. దీంట్లోకి వస్తే కసూరి మేతి, దీంట్లోకి వస్తే మనకు గరం మసాలాలు ఉన్నాయి, అదే ఇలాచీలు, పట్టా, లవంగ, బేలీఫ్, సాజీరా ఉంది. ఇటు చూడండి, ఇది ఫ్రెష్లీ చాప్డ్ ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాము. తర్వాత ఇది పుదీనా చూడండి. తర్వాత ఇది చిల్లీలు, గ్రీన్ చిల్లీస్, మిర్చీలు, ఇది కొత్తిమీర, ఇది కూడా ఫ్రెష్లీ టమాటోస్. సో వీటితోటి మనం ఇప్పుడు గ్రీన్ కీమా వండుకుందాం. పాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో తగినంత ఆయిల్. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక గరం మసాలా, షాజీరా, చెక్కపట్ట, బేలీఫ్ అండ్ ఇలాచీ అవి వేడవుతున్నప్పుడే ఆనియన్, ఈ ఆనియన్ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తాం. ఆనియన్ కొంచెం తొందరగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అట్లానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఫ్రెష్లీ గ్రౌండ్ జింజర్ గార్లిక్ ఫ్రమ్ మై మదర్ ఇన్ లా. ఓకే, ఇది మింట్, కొరియాండర్, ఈ పేస్ట్ ఇది ముందే చేసి పెట్టుకోవద్దు, ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది. సో రైట్ బిఫోర్ యూ పుట్ దట్ ఇన్ ద ప్యాన్, ఇవి ఆనియన్ వేగిన తర్వాత కీమా కూడా కొంచెం వేయించాలి. వేగిన తర్వాత అప్పుడు ఇంక ఇందులో వేస్తాము అన్నప్పుడే మనం పేస్ట్ చేయాలి, అదర్వైజ్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగింది కదా, ఇప్పుడు కీమా కడిగి పెట్టుకున్నాం కదా పసుపు వేసి, అది ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై చేయాలి, అడుగంటకుండా. దీన్ని ఇట్లనే లిడ్ క్లోజ్ చేయకుండా దీని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం డ్రై అవ్వాలి కీమా, అప్పటి వరకు దీన్ని స్టవ్ మీదనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మంచి ఒక 2 బిగ్ టేబుల్ స్పూన్స్ కసూరి మేతి. ఒకవేళ ఫ్రెష్ మేతి ఉంది అంటే ఇందాక ఆయిల్లో ఆనియన్ వేసినప్పుడే ఫ్రెష్ మేతి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేగుతున్నప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, అదర్ దెన్ దట్ ఇంకేం వేయద్దు. ఈ వాసన పోతుంది, కీమా వాసన పోతుంది. ఇది కూడా హోమ్ మేడ్ కొరియాండర్ పౌడర్, కరీంనగర్ నుంచి మాకు ఎవ్రీ ఇయర్ వస్తుంది. వాళ్ళు మసాలా, ఇంకా ఐ థింక్ బే లీఫ్, ఇట్లాంటివి కూడా కొన్ని మసాలాలు యాడ్ చేసి గ్రౌండ్ చేసి పంపిస్తారు మాకు ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనము మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మన కాజు, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. పుదీనా కూడా ఇవన్నీ వేసి మనము మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మేతి వేసి ఇది ఫ్రై అవుతుంది కదా, ఇంకా కొంచెం ఫ్రై అయ్యి కీమా పచ్చివాసన పోయిన తర్వాత ఇవి వేసుకోవాలి. సో అందుకనే ఇంకా నేను దీన్ని గ్రైండ్ చేసేస్తున్నా. ఇట్స్ అబౌట్ టైం అది వేయచ్చు. ఇంకా మనం ఇందాక మర్చిపోయినాము, ఇప్పుడు గ్రౌండ్ చేసే పేస్ట్లో కొన్ని బ్లాక్ పెప్పర్, వెరీ ఫ్యూ. ఇది ఫ్రెష్లీ గ్రౌండ్ పేస్ట్. యాక్చువల్లీ ఇందులో స్పినచ్ చేయాలి, దట్స్ ద హోల్ రీజన్ దీన్ని గ్రీన్ కీమా అని అంటాం మనము. బట్ ఈరోజు స్పినచ్ లేదు, సో వీఆర్ జస్ట్ యూజింగ్ మింట్ అండ్ కొరియాండర్. అండ్ ఇంకోటి మీరు నోటీస్ చేస్తే నేను అసలు రెడ్ చిల్లీ పౌడర్ వేయలేదు, బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ ఫ్లేవర్. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మీరు వేసుకోవచ్చు కొంచెము. అండ్ మేము చిల్లీస్ కూడా మొత్తం అన్నీ వాడలేదు, బికాజ్ వీ హ్యావ్ అ టోడ్లర్ ఎట్ హోమ్, ఆయన కొంచెం స్పైస్ తక్కువ తింటాడు.
బట్ యూ కెన్ యాడ్ అ లిటిల్ బిట్ చిల్లీ పౌడర్ అండ్ ఇంకొక ఫ్యూ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యా, మన గ్రీన్ చికెన్ ఆల్మోస్ట్ ఒక 40% డన్. 40% ఎందుకు అంటే ఇది మంచిగా ఇంకా కుక్ అవ్వాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే నేను కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి. బట్ ట్రస్ట్ మీ, ఒకవేళ మొత్తం ఇది స్టవ్ పైన చేస్తేనే అమేజింగ్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే మీకు కొంచెం కింద బర్ంట్ అది వస్తూ ఉంటుంది ఫ్లేవర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది మా టాడ్లర్ ఫేవరెట్ డిష్. నేనెందుకు ఇది రెగ్యులర్గా చేస్తా అంటే వాడికి స్పినచ్ అది డైరెక్ట్ ఇస్తే తినడు. సో కర్రీ ఇచ్చిన నాకు ఆ గ్రీన్ వద్దు వద్దు అంటాడు. సో అందుకని నేను స్పినచ్చే కాదు, ఇంట్లో ఏ గ్రీన్స్ ఉన్నా, లెట్ ఇట్ బి బ్రాక్లీ, తోటకూర, ఎనీథింగ్ ఏవి ఉన్నా ఆ పుదీనా కొత్తిమీర వేసేటప్పుడు అందులో పేస్ట్ చేసేస్తా, సో దట్ వాడికి ఆ గ్రీన్స్ కూడా పోతాయి అని చెప్పి. ఇప్పుడు గ్రీన్స్ ఇదంతా అయితున్నాయి కదా, ఐ థింక్ ఇంకా పచ్చివాసన ఆల్మోస్ట్ పోయింది. సో నేను ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేస్తాను. ఇందాక హాఫ్ స్పూన్ వేసిన కదా ఆల్రెడీ. సో ఇప్పుడు జస్ట్ ఇంకొక 1 స్పూన్ నేను లేటర్ మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ వేస్తాను. ఇట్స్ టైమ్ ఫర్ ఆర్ టమాటోస్. సో ఇప్పుడు ఇంకా అది మంచిగా ఉడుకుతుంది అన్నప్పుడు టమాటోస్ వేసేద్దాం. ఇప్పుడు టమాటోస్ వేసి బాగా కలిపేద్దాము. ఇప్పుడు టమాటో వేసి కలిపిన తర్వాత ఇంకా ఇది ఫ్రై అయిపోయింది. సో ఆ కీమాలోంచి వచ్చిన వాటర్ అన్నీ పోయినాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా స్మెల్ కూడా పోయింది. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి నేను ఇంకా దీన్ని కొంచెం స్టవ్ మీడియం హైలో పెట్టి, అదర్వైజ్ ఐ థింక్ లోలో పెట్టేసుకోవచ్చు మీరు. అప్పుడప్పుడు వచ్చి కొంచెం స్టిర్ చేస్తూ ఉండాలి. మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు వదిలేదు. 6 to 7 minutes అయింది. ఓపెన్ చేసి చూడండి, అది వచ్చింది ఆయిల్ పైకి, బట్ ఇంకా ఉడకాలి ఇది. ఇంకా మటన్ కదా, కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు చూసారా, ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఆల్మోస్ట్ డన్ ఎందుకన్నాను అంటే ఇంకొక మెయిన్ థింగ్, అయినా నేను ఇందాక ఏమన్నా గ్రీన్ వేసుకోవచ్చు అన్నా కదా. సో నేను యూజువల్లీ ఇంక ఇది ఆల్మోస్ట్ అయిపోయి తీసేసే టైంలో ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేసేసి ఇంకొక 5 minutes, అవి ఆల్రెడీ బాయిల్డ్ ఉంటాయి కాబట్టి ఒక 5 minutes వీటిల్ని కానిస్తే బాగుంటుంది. సో ఇప్పుడు మన గ్రీన్ కీమా రెడీ. నేను ఈ గ్రీన్ కీమా కొంచెం పక్కన పెట్టి మళ్ళీ మాకు జస్ట్ మేము అడల్ట్స్ తినడానికి ఇంకొంచెం రెడ్ చిల్లీ యాడ్ చేస్తా. ఒకసారి మొత్తం స్టిర్ చేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు కొంచెము పైనుంచి ఇంకొంచెం మాకు స్పైసీ కోసం కారం అండ్ కొంచెం గరం మసాలా కూడా వేస్తాం. ఇప్పుడు కొంచెం చిటికెడు గరం మసాలా పౌడర్, అండ్ గ్రీన్ కీమా ఇస్ రెడీ. చూసారు కదా, గ్రీన్ కీమా పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది, ఎందుకంటే దాంట్లో కావాల్సిన గ్రీన్స్ ఉన్నాయి. ఇంకా పాలకూర ఉంటే కనుక ఇంకా బాగా ఉండేది. పిల్లలకి మనం ఇండైరెక్ట్లీగా వాళ్ళకి కావాల్సిన గ్రీన్స్ మనం ఇవ్వచ్చు, అదేవిధంగా మనకు వాళ్ళకి ప్రోటీన్స్ ఇవ్వచ్చు, అన్ని దొరుకుతాయి కీమాలో. సో ఎంత ఈజీగా ఉంది కదా, ఈజీ అండ్ హెల్తీ అనమాట. సో మీరు ఇది కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఐ హోప్ మీ అందరికీ గ్రీన్ కీమా నచ్చిందని మేము అనుకుంటున్నాము. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ దిస్ న్యూ రెసిపీ, డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు అవర్ ఛానల్ Manda's Kitchen and Vlogs. Thank you. Like and subscribe with Manda's Kitchen.